1930 నాటికే కోయంబత్తూరులో సినిమా థియేటర్లు వచ్చేసాయి. అంతేకాదు, కోయంబత్తూరులో త్యాగరాజ భాగవతార్ గారు నిర్మించిన హరిదాస్ అనే చిత్రం ఆ రోజుల్లోనే మద్రాసులో 3 ఏళ్ళు కంటిన్యూస్గా ఆడి రికార్డు సృష్టించింది. అప్పటికే మద్రాసులో బిజీగా ఉన్న మక్కళ తిలకం ఎంజీఆర్ కోయంబత్తూరులో బస చేసి ఈ సినిమా కోసం అన్ని రోజులు షూట్ చేయడానికి ఎలా ఒప్పుకున్నారబ్బా? నూనూగు మీసాల నూతన యవ్వనం నాడే రచయించితి శృంగార నైషధమని సగర్వంగా చెప్పుకున్నాడు తెలుగు కవి సార్వభౌముడు శ్రీనాథుడు. అలాగే నూనూగు మీసాల నూతన యవ్వనం నాడే ₹100 పారితోషికం ఇచ్చి ఎంజీఆర్ను హీరోగా పెట్టి కోయంబత్తూరులో తీసిన సతీ లీలావతి చిత్రంలో ఆయనకు అవకాశం ఇచ్చింది మరుత చెట్టియార్. అందువల్లే